सिंधूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं मापेन वक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकं रक्तोत्पलां बिभ्रतीं सौम्यां रत्नगडस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणां तरंगिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिभिरावृतां मयूकैः अहमित्येव विभावे भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वरांगीं। తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ముందుగా తేదీ 26/7/2024, వారం శుక్రవారం, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం తత్కాల రేవతి నక్షత్రం, తిథి పంచమి తత్కాల షష్ఠి, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:15 వరకు, అలాగే యమగండం సాయంత్రం 3 నుండి 4:30 వరకు, శుభగడియలు ఉదయం 10 నుండి 10:20 వరకు. ఈరోజు శుక్రవారం కావున చాలా మంచి తిథి, అలాగే నక్షత్రము వారము అన్నీ కలిసి రావడము చాలా అదృష్టము. ఎందుకనగా అమ్మవారికి, లలిత అమ్మవారికి ఇష్టమైన సంఖ్య పంచమి అనగా 5. అమ్మవారి నక్షత్రంలో ముందుగా వచ్చే నక్షత్రం రేవతి నక్షత్రం, అదేవిధంగా వారం శుక్రవారం. ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం కావున ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు, పిల్లలు కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ, అనవసరమైనటువంటి చికాకులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఎటువంటి గొడవలు లేకుండా చక్కనైనటువంటి సంసారాన్ని గడుపుతూ ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతూ చాలా యోగ్యదాయకమైనటువంటి జీవనాన్ని, సుఖమయమైనటువంటి జీవనాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఏమిటయ్యా పరిహారము అనగా ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను. తప్పక అందరూ పాటించి సుఖ సంతోషాలతో జీవించాలి. మీరు సుఖ సంతోషాలతో జీవించినట్లయితే మా ఛానల్ ద్వారా ఈ వీడియోని మీకు అందిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం మీనరాశి వారు ఈ విధంగా పరిహారం చేయాలి అని. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం జాతకులు, నక్షత్రంతో ఉన్నవారు ఈ రోజు నాడు మీ దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాల్లో సూర్యుడికి ముందుగా ఉండేటువంటి గ్రహం శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహానికి మీరు 19 సార్లు ప్రదక్షిణ చేసి బొబ్బర్లు దానం చేయడం వల్ల శుక్రగ్రహమైనటువంటి దోషం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది.
ఈ శుక్రగ్రహానికి చేయడం ద్వారా కళత్ర దోషం అనేది తొలగుతుంది. ఏమిటి కళత్ర దోషము అనగా, ఇద్దరు భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అన్నా చెల్లెళ్ళ మధ్య కానీ, అక్కా చెల్లెళ్ళ మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఉండేటువంటి విరోధము లేదా చికాకులు లేదా గొడవలు ఇటువంటివి ఏమున్నా సరే తొలగిపోతాయి. ఈ శుక్రగ్రహంకి మీరు చేసినట్లయితే మీలో ఉండేటువంటి అంతఃకరణ శత్రువుల ద్వారా కూడా మీకు విముక్తి కలుగుతుంది. ఈ అంతఃకరణ శత్రువులు ఏమిటి అయ్యా అంటే, ప్రధానంగా మనకు ఉండేటువంటిది కోపము. ఈ కోపాన్ని, అదేవిధంగా అహంకారాన్ని ఈ రెండు తొలగి సుఖమైనటువంటి జీవనాన్ని గడపడానికి శుక్రగ్రహం సహాయపడుతుంది. ఈ శుక్రుడికి 19 సార్లు ప్రదక్షిణ చేసి 1900 గ్రాములు అనగా 2 కేజీలకి 100 గ్రాములు తక్కువ 1900 గ్రాములు బొబ్బర్లు దానం చేసినట్లయితే శుక్రగ్రహం నీచ స్థితిలో ఉంటే ఆ దోషాన్ని తొలగిపోతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శుక్రగ్రహానికి ప్రదక్షిణ చేసి పరిహారాన్ని చేసినట్లయితే మీలో ఉండేటువంటి అంతఃకరణ శత్రువులు, ఇందాకలా మనం చెప్పుకున్న విధంగా భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితుల మధ్య ఉండే కోపాన్ని తగ్గుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఈ చిన్న పరిహారం చేస్తే ఇంట్లో స్త్రీలకి బాగుంటుందని. ఏమిటయ్యా పరిహారం అంటే, మీ దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్యలో రాహుకాల దీపము అని చెప్పబడే ఒక చిన్న పరిహారం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇళ్ళల్లో ఉండేటువంటి నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలకి రసం పిండేసి ఆ నిమ్మకాయని డొక్క తిరగవేస్తే మనకి ప్రమిదలాగా తయారవుతుంది. దాంట్లో ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ 3 ఒత్తులు వేసి 2 దీపాలుగా చేసి పెడితే రాహుకాల దీపము అని దీనికి పేరు. దీని ద్వారా ఇంట్లో ధనధాన్య సమృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యొక్క సమాచారాన్ని మళ్ళీ మీకు అందిస్తున్నాను. మరొకసారి శ్రోతలు జాగ్రత్తగా వినండి. మీ ఇళ్లలో ఉండేటువంటి నిమ్మకాయని రసాన్ని పిండి దాన్ని డొప్పలాగా అంటే ప్రమిదలాగా చేసుకొని మీ దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయాల్లో 2 ఒత్తులుగా వేసి 2 దీపాలు, ఒక దాంట్లో 2 ఒత్తులు, ఇంకో దాంట్లో 2 ఒత్తులు కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్యలో దీపాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. కావున ప్రతి ఒక్కరూ ఈ 2 పరిహారాలని చేసి మీ ఇళ్లలో సుఖమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాము. స్వస్తి.